బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నా ముచ్చట్లు. తమ్నెయిల్ చూసారు కదా! ఇవాళ మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుందామని వచ్చాను. రెసిపీ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు 2 టైప్స్‌గా చేసుకోవచ్చు. ఇది ఒక టైపు. ఇంకొక టైప్ వచ్చి ఇంకెప్పుడైనా చేసినప్పుడు నేను మీకు అప్‌లోడ్ చేస్తాను ఆ వ్లాగ్ అనేది. వీటికి కావాల్సినవి ఏం లేదండి ఖర్జూరాలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఎండు ద్రాక్ష అండ్ డ్రై ఖర్జూరం, బాదాం, కొబ్బరి పొడి అండ్ గసగసాలు. ఇవన్నీ ఇంకా ఇలాచీ, నెయ్యి ఇవన్నీ హెల్తీ ఫుడ్డే కదా! సో, మనకు కూడా డైలీ ఒక లడ్డు తింటే బాగా అనిపిస్తది. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ నెయ్యి పెట్టుకొని అందులో జీడిపప్పు ఆహ్, అన్నీ సెపరేట్‌గా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదాం, ఎండు ద్రాక్ష అక్కర్లేదు. ఎక్సెప్ట్ ఎండు ద్రాక్ష అండ్ ఇలాచీ మనం ప్రతి ఒక్కటి నెయ్యిలో ఆహ్, కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. బికాజ్ అంటే ఏదైనా పచ్చి వాసన అట్లా ఉంటే పోతదన్నట్టు. ఇంకా అవన్నీ నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకొని మరీ మాడిపోయేలాగా ఏయించుకోకూడదండి. జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ అంతే. అంతకు మించి ఎక్కువ వేపకూడదు. ఎక్కువ వేపినా కూడా వాటిలో ఉన్న విటమిన్స్ కానీ అలా ఏమన్నా ఉన్నవన్నీ పోతాయన్నమాట. లడ్డు నచ్చని వాళ్ళంటూ ఉండరు నాకు తెలిసి. బికాజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటది కదా! ఇందులో ఇంకా మీరు కావాలంటే వాల్‌నట్స్ ఏసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉంటాయి కదా! డ్రై ఫ్రూట్స్‌వి అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏం వెయ్యలేదు. బికాజ్ వాల్‌నట్స్ ఇవన్నీ నాకు నచ్చవు. పిస్తా కూడా మీరనొచ్చు వాల్‌నట్స్ హెల్తీ కదా! ఇంకా అని. బట్ ఎందుకో అది ఒకసారి ట్రై చేశాననమాట. చాలా చేదనిపిచ్చింది. అందుకే నేను తర్వాత నుంచి తినలేదు. అందుకని చెప్పి నేను ఇందులో కూడా వెయ్యట్లేదు. ఇంకా ఫస్ట్ నెయ్యి పెట్టుకొని అందులో గసగసాలేసుకొని, ఈ ఖర్జూరం ఉంటది కదా! మిక్స్ చేసి పెట్టుకున్నది. మిక్స్ మీన్స్ అది మనం ఆహ్, ఖర్జూరంని మిక్సీకేసుకోవాలి. అప్పుడే అది మనకు కొంచెం పేస్ట్ లాగా అవుతది. అప్పుడైతే మనం ఈజీగా లడ్డూ చేసుకునేకవుతది. అలాగే ఒట్టి లడ్డూసే ఏస్తే అది అవ్వదనమాట. సో, ఇంకా అవి మిక్స్ చేసుకొని మిక్సీకేసుకొని ఫస్ట్ గసగసాలేసుకొని అందులో ఇంకా ఈ ఖర్జూరం వేసుకోవాలి. వేసుకొని వాటిలో మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీరేవైతే తీసుకున్నారో అవన్నీ. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవచ్చనమాట. డైలీ ఒక లడ్డు తినండి. మీకే హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తాయి. అండ్ ఇంకా అంటే సన్నగా ఎవరైనా ఉన్నా కూడా లావవుతారనమాట. బికాజ్ ఇవి తినడం వల్ల. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ట్రై చేశాను కాబట్టే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గూడా క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వ్లాగ్ ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తదనమాట. ఈ లడ్డూస్ ఎంత లేదు అన్నా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చనమాట. సో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మీతో నా ముచ్చట్లు.